హాయ్ అండి. ఈరోజు వీడియోలో తాలింపన్నం ప్రిపేర్ చేశానండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నోటికి రుచిగా, కమ్మగా ఇలా తయారు చేసుకోండి. చాలా బావుంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా సింపుల్‌గా అయిపోతుందండి. ఏ మసాలాలు లేకుండా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను ఈ తాలింపన్నాన్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలోనే ఒక 2 స్పూన్లు పల్లీలు, ఒక 2 స్పూన్ల వరకు పోపులు వేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు దానిలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 4, 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మసాలా పొడులు కానీ ఏం వేయలేదండి. అల్లం వెల్లుల్లి మాత్రం కొద్దిగా రోట్లో వేసుకొని దంచుకున్నాను. కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి. దాన్ని కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు కారప్పొడి వేసుకున్నానండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకున్నప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. వాటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని నేను ముందుగానే రైస్‌ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వాటర్ వేసి నీట్‌గా క్లీన్ చేసుకొని మొత్తం వాటర్ అంతా తీసి పక్కన పెట్టాను. చూడండి రైస్ అయితే ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. ఆ రైస్‌ని కూడా వేసుకొని వీటిలో కలుపుకొని ఉప్పు, కారం పట్టే వరకు రైస్‌ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి. బావుంటుంది. ఇంకా తాలింపను రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. ఇలా వేసుకుని రైస్‌ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే ముక్క ముక్కలుగా అయిపోతుందండి. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా! 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత రైస్‌ని, వాటర్‌ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఉప్పయితే కొద్దిగా తక్కువ అనిపించింది. మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని మధ్యలో ఒక్కసారి మూత తీసుకొని చూస్తే ఆయిల్ మొత్తం చుట్టూరు చేరిపోతుందండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే తాలింపన్నం అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకి మార్నింగ్ టైంలో హడావిడి ఏం లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్‌లో ఒక్క మెతుకు కూడా లేకుండా తింటారండి. అంత నచ్చుతుంది. నోటికి కమ్మగా చాలా బావుంటుంది. ఇందులో మసాలాలు కానీ ఇలాంటివి ఏం వేయలేదు కాబట్టి పిల్లలకి చేసి పెట్టినా సరే అరుగుదల కూడా త్వరగా అయిపోతుందండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి.